హలో గైస్, వెల్కమ్ టు మినీ బ్లాగ్. ఏంటి ఈరోజు అమ్మాయి ట్రెడిషనల్ లుక్లో కనిపిస్తుంది అని చెప్పి అనుకుంటున్నారా? ఏం లేదు, ట్రెడిషనల్ లుక్, అది కూడా ఆఫ్ శారీ ఎందుకు వేసుకున్నా అని చెప్పి అనుకుంటున్నారు కదా. ఏం లేదు, స్పెషల్ కాబట్టి నేను మా నాన్నమ్మ టెంపుల్కి వచ్చాము. టెంపుల్కి వస్తే హాఫ్ శారీ వేసుకోవాలా? అదేమైనా స్పెషలా? ఏమైనా ఫెస్టివలా? నార్మల్గా కుర్తీ వేసుకొని వెళ్ళొచ్చుగా టెంపుల్కి, పక్క హాఫ్ శారీ వేసుకోవాలని ఏమైనా రూల్ ఉందా అనేవాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. అలా ఏం లేదు, స్పెషల్ డే కదా అందుకని చెప్పి నాకు హాఫ్ శారీ వేసుకోవాలనిపించింది, హాఫ్ శారీ వేసుకున్నా. అండ్ ఇంకొకటి, నా హాఫ్ శారీ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. నేను చాలా బాగున్నా కదా హాఫ్ శారీలో, అండ్ నాది నాకు దిష్టి తాకేలా ఉంది. ఓకే, అదంతా కాదు, పాయింట్కి వద్దాం మనం. ఏంటంటే, నేను మా నాన్నమ్మ కలిసి ప్రత్యేకంగా టెంపుల్కి ఎందుకు వచ్చామంటే, శ్రావణ మాసం మెయిన్ పాయింట్. శ్రావణ మాసం సెకండ్ స్టెప్ ఏంది? శ్రావణ మాసంలో ఫస్ట్ మండే. సో ఫస్ట్ మండేలో మనకి నాగుల పంచమి అనేది వచ్చింది కాబట్టి, నాగుల పంచమి రోజు మనం ఏం చేస్తాం? నాగమ్మ తల్లిని దగ్గరికి వెళ్ళి మనము దర్శించుకొని అమ్మవారికి అభిషేకం చేసి వస్తాం కదా. సో ఆబ్వియస్లీ మేము కూడా అదే చేసాం. నేను మా నాన్నమ్మ కలిసి మాకు ఇంటికి దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళి శివయ్యకి, నాగమ్మ తల్లికి అభిషేకం చేసి వచ్చాము. అంతేకాదండి, అక్కడి నుంచి మేము ఆపోజిట్ ఉన్న నరసింహస్వామి టెంపుల్కి కూడా వెళ్ళాము. అండ్ ఎవరెవరో కాదు, నేను, మా నాన్నమ్మ, మా ప్రియాంకక్క. ప్రియాంకక్క ఎవరు బ్రో కూడా మీకు డౌట్ రావచ్చు. ఎవరో కాదు, మేము ఫస్ట్ వేరే దగ్గర ఉండే, అక్కడ మాకు క్లోజ్ పర్సన్ మా ప్రియాంకక్క. సో అనుకోకుండా మాకు మీట్ అయింది టెంపుల్లో. అండ్ అనుకోకుండా మీట్ అయితే, అది కూడా క్లోజ్ పర్సన్స్ మీట్ అయితే ఎలా ఉంటుంది ఫీలింగ్ ఆబ్వియస్లీ మీకు కూడా తెలుసు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ అక్కడి నుంచి మేము అందరం కలిసి అయితే నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఏంటి ఆ గుహలోకి వెళ్ళిపోతున్నాము అని చెప్పి అనుకుంటున్నారు కదా. నరసింహస్వామి ఆ గుహలోనే ఉన్నాడు. సో అందుకని చెప్పి దర్శించుకోనికి వెళ్తున్నాను. కానీ చాలా భయం అవుతుంది. ఇప్పుడు కొంచెం డెవలప్ చేశారు, టైల్స్ అవన్నీ వేశారు. కానీ ఫస్ట్ నేను స్టార్టింగ్లో వెళ్ళినప్పుడైతే స్నేక్ కూడా ఉండేదన్నమాట. సో ఆ టెంపుల్ కోసం ప్రత్యేకత అండ్ ఆ టెంపుల్ బ్లాగ్ కూడా నేను కొన్ని రోజుల్లో తీస్తాను, ఇప్పుడు కాదు, తర్వాత ఫ్యూ డేస్ తర్వాత. మీకు చూడాలని అనుకుంటే మీరు కామెంట్ బాక్స్లో బ్లాగ్ అని చెప్పి కామెంట్ చేయండి. అండ్ లాస్ట్కి పొట్టోడితో చాలా టైం పాస్ చేశాము. ఎవరో పొట్టోడు అంటే మా ప్రియాంకక్క వాళ్ళు చిన్న బాబు. అండ్ అలా కొంచెం టైం స్పెండ్ చేసి, అండ్ గుడిలో కొబ్బరికాయ కూడా కొడతారు కదా, కొబ్బరికాయ తినేసి వచ్చేసామన్నమాట.